ఓవైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు, మరోవైపు అందినట్లే అంది చేజారిన పతకాలు. అన్నిటికీ మించి రెజ్లర్ వినేష్ ఫోగాట్కు ఖాయమైన పతకం దూరమైన వేళ ఎంత వేదనో. ఇలా వారం రోజుల పాటు నిరాశాజనక ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్లో ఎట్టకేలకు ఉపశమనం. గురువారం ఒక్కరోజే భారత్కు 2 పతకాలు దక్కాయి. గత ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజతం సాధించాడు. ఫైనల్లో అతను 89.45 మీటర్ల బల్లెం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్ను ఓడించి కాంస్యం సొంతం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పోరుకు అర్హత సాధించాడు. ఒలింపిక్స్లో మన హీరో నీరజ్ చోప్రా మరోసారి గొప్ప ప్రదర్శన చేశాడు. ప్యారిస్లో తనకు ప్రధాన పోటీ అనుకున్న మేటి అథ్లెట్లను మించి 89.45 మీటర్ల దూరం బల్యాన్ని విసిరాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీం ఏకంగా 92.97 మీటర్ల దూరంతో నీరజ్ని వెనక్కి నెట్టేశాడు. అతను స్వర్ణం ఎగరేసుకుపోవడంతో నీరజ్కు టైటిల్ నిలబెట్టుకునే అవకాశం లేకపోయింది. నీరజ్ రజతంతో సంతృప్తి చెందాడు. తొలి ప్రయత్నంలో వీళ్ళిద్దరూ ఫౌల్ చేయగా రెండవ ప్రయత్నంలో అర్షద్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇప్పటిదాకా ఎప్పుడు 90 మీటర్ల మార్కును అందుకొని నీరజ్ రెండవ ప్రయత్నంలో తన రెండో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను అందుకున్నాడు. మిగతా క్రీడాకారులు ఎవరూ వీరిని దాటలేకపోయారు. అండర్సన్ పీటర్స్ 88.54 మీటర్లతో కాంస్యం సాధించాడు. అర్షద్ ఒలింపిక్ రికార్డును సైతం బద్దలు కొట్టడం విశేషం. గత రికార్డు ఆండ్రీస్ టోర్కిల్డ్ సెన్ నార్వేకు చెందిన అతను 90.57 మీటర్ల పేరిట ఉంది. గత ఒలింపిక్స్లో నీరజ్ 87.58 మీటర్లతోనే స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. హాకీలో భారత్కు ఇప్పుడు దక్కింది 13వ పతకం. మన జట్టు 1928 నుంచి 1980 మధ్య ఏకంగా 8 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలవడం విశేషం. తర్వాత వైభవం కోల్పోయిన హాకీ వరుసగా 8 ఒలింపిక్స్లో పతకమే గెలవలేదు. గత ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత్ ఈసారి అదే పతకం సాధించింది.